వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఫ్యామిలీ ఇష్యూ ఒకటి తీసుకుందామండి ఈరోజు. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రిలేషన్లో వైఫ్ వైపు కానీ హస్బెండ్ వైఫ్ కానీ, అంటే వైఫ్ అంటే బహుశా నొచ్చుకుంటారేమో నాకు తెలియదు, కానీ ఎక్స్ట్రా ఇష్యూస్ అంటే పార్ట్నర్తో కాకుండా ఇంకొకళ్ళు ఎంటర్టైన్ చేయటం, రెండు వైపులా, ఇటు అమ్మాయి వైపును కానీ అబ్బాయి వైపును కానీ, అది ఎంతలా ఉంటుందంటే ఎప్పుడు వాళ్ళతోనే చాట్ చేస్తూ ఉండటం, ఎప్పుడు మెసేజ్లు చేసుకోవటం, లేకుంటే బయట కలవటం, ఇక నానా రకాలు. ఇంట్లో మనిషిని పట్టించుకోరు. మళ్ళీ ఎలాంటి ఒపీనియన్ ఉంటుందంటే తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అన్నీ ఇస్తున్నా కదా ఇంకేంటి అనే ఒపీనియన్ ఒకటి చూస్తూ ఉంటాం. పక్కనే ఉండే పార్ట్నర్కి అది ఎంత కష్టంగా తోస్తుంది రమ్మగారు. ఇలాంటి కేసెస్ బహుశా మీరు కూడా హ్యాండిల్ చేస్తున్నట్లున్నారు. అంటే ఇవాళ రేపు అఫైర్సే కాకుండా, అంటే వీళ్ళు ఫిజికల్ థింగ్స్ ఇన్వాల్వ్ అవ్వడము, ఎక్కడికో వెళ్ళిపోవడం, భార్యను వదిలిపెట్టేసి వీళ్ళకి తిండి కూడా చూడకుండా ఏమిటో చేసేసే వ్యవహారం కాకుండా, వైఫ్తో ఉంటూనే ఫోన్లలో సంసారం చేసేసే పద్ధతులు ఒకటి బాగా కనపడుతున్నాయి జయ. అవి చాలా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండటం అనేది ఒక పాయింట్. ఇప్పుడు కోర్టులు వ్యవహారాలు పక్కన పెడితే, మనం ఇద్దరం ఒక పెళ్లి చేసుకున్నాం, ఒక వడంబడిక అనేది ఉంటుంది. ఏదో మంత్రమని, శాస్త్రమని, సాంప్రదాయబద్ధమైన వివాహం అని చేసుకుంటాం. పెద్దవాళ్ళు చూస్తారు. పెళ్ళిళ్ళలో పంతులు గారు, అయ్యగారు పక్కన కూర్చుని పురోహితుడు మంచి మాటలు చెప్పి నాతి తెరామి నాతి తెరతవ్యా ఇలాంటి వాక్యాలు చెప్పించి పెళ్లి చేస్తారు. అందరి పెళ్ళిళ్ళలో అగ్నిహోత్రాలు ఉండవు. కొన్ని పెళ్ళిళ్ళలో అగ్నిహోత్రం సాక్షిగా చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి చాలా విన్యాసాలు చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఒడంబడిక, ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనితనం కదా, జవాబుదారీతనం లేకపోవటం కదా ఇది. పాతకాలంలో కూడా ఇలాంటి ఉండేవి. నేను నీకు చాలాసార్లు చెప్పాను అన్నమాట. అవును. ఒక రాజుగారు ఒక 6-7 పెళ్ళిళ్ళు చేసుకోవటం, అంటే మనం చెప్పుకునే చాలా స్టోరీల్లో కూడా వింటాం. ఇప్పుడు రాజుగారి నాటి పరిస్థితి పద్ధతులు వేరు. అప్పుడు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండటము, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఈ జీవిత రథాన్ని ముందుకు లాక్కెళ్ళటము ఉన్న రోజులు కావు. రాజుల కథల్లో కూడా నేను రాజులే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పా, కానీ ఆ రాజ్యంలో ప్రజలంతా చాలా పెళ్ళిళ్ళు అన్నమాట నేను నీకు చెప్పలా. ఇప్పుడు అలాంటివి జరగలేదు. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఆ పద్ధతి అసలు కానే కాదు. మనం ఏదో ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాము. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, స్నేహాలు పార్ట్నర్ని విపరీతంగా బాధించి వాళ్ళు చాలా కుంగుబాటుకి లోనైపోయి ప్రపంచానికి మొహం చూపించలేని పరిస్థితికి వచ్చి, మీ పిల్లల పెంపకాలు సరిగ్గా అవ్వక ఇలా దుర్భరమైన స్థితికి వచ్చేసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది బాగా. తండ్రుల లేదా తల్లుల దుష్ప్రవర్తన వల్ల తరాల వెంబడి జీవితాలు పాడైపోతాయి. భార్యాభర్త ఉన్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు, కష్టపడి ఇంటికి వస్తారు. ఆ అమ్మాయి ఇంట్లో పిల్లలతోటి వంట పని చేసి ఏదో తంటాలు పడుతుంటుంది. ఈయన ఫోన్లో ఎవరితోటో రొమాంటిక్ చాటింగ్లో ఉంటాడు. ఏదో ఒక్క వాక్యం కనపడుతుంది కంటికి, ఎంత నొప్పిని కలిగిస్తుందో, అది ఎంత బాధగా ఉంటుందో. ఈ రొమాంటిక్ చాట్ చేసే ఆడగాని మొగగాని ఈ పరిస్థితి నాకు వస్తే నేనేమిటి అని చచ్చినా ఊహించరు. ఎంతో సెల్ఫిష్గా ఉంటారు. నా పెళ్ళాం కూడా ఇలాగే చేయొచ్చు, లేదా నా మొగుడు కూడా ఇలాగే చేస్తాడు కదా అన్న ఊహ కూడా ఆ క్షణం, అంటే అది ఇలా పరాయి వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం అనేది అమిత కిక్నిస్తుంది జయ. కానీ రమగారు, ఇంతకు ముందు మీరు ఒక మాట చెప్పారు చూడండి, ఫిజికల్ రిలేషనే ఉండక్కర్లా, ఫోనులతోనే సంసారాలు చేసేస్తున్నారండి. నిజంగా అది జరుగుతోంది జయ. నేను నాకు కేసులు వచ్చినాయి, బాగా చదువుతున్నాం దాని మీద జయ. ఈ చాటింగులతోటి వాళ్ళ కష్టాలు, ఇబ్బంది సబ్బందులు వినేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయటం, డబ్బులు పంపేసేయటం, ఎక్కడికైనా రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఎంటర్టైన్ చేయటం. డబ్బులు ఇచ్చేసే వాళ్ళ కష్టాలు పేపర్లకు ఎక్కుతూనే ఉంటాయి. ఫోన్లో ఆవిడెవరు హనీ ట్రాప్ అని వింటూనే ఉన్నామా, వాళ్ళు ఎవరికో ఇస్తారు. ఇప్పుడు నీ పక్కనున్న అమ్మాయి కూడా నిన్ను హనీ ట్రాప్ చేయొచ్చు. అసలు మొగుడు పెళ్ళాలు ఎందుకు హనీ ట్రాప్ చేసుకోరు? నాకు ఎప్పుడు ఇది ఒక డౌట్ ఉంటుంది. భార్య భర్త ఈ ఇంటి వ్యవహారాలు కాకుండా సరదాగా మాట్లాడుకోవడానికి చాటింగ్ చేయొచ్చుగా. రొమాన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా. నువ్వెవరో ఆయన ఎవరో తెలియకుండా కాదు, మనం తెలుసు. మనం ఇంట్లో మాట్లాడుకోలేకపోతున్నవి, పిల్లలతో వల్ల మనకు కుదరంది, ఉద్యోగాల వల్ల కుదరని రొమాన్స్ని మనం ఫోన్లలో క్రియేట్ చేసుకోవచ్చు. మనకు అవకాశం ఉంది కదా. నువ్వు ఎవరితోటో చేసి కొంపలు ముంచుకుంటావు, అటు కొంప మునుగుతుంది, ఇటు కొంప మునుగుతుంది. ఈ భార్యలతోటి లేదా భర్తలతోటి సమస్యలు, పిల్లల పెంపకాల్లో ఇబ్బందులు, ఎన్ని చాలా కష్టాలు కదా. ఎందుకు అంటే ఇప్పుడు ఇతరులతోటి ఇన్వాల్వ్ అయితే
ఒక థ్రిల్ ఉంటుంది జయ. దొంగతనం భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో చాటింగ్లో ఉండి నీ పిల్లలకి నువ్వేం చెప్తావు? ఫోన్లు చూడొద్దు, ఫోన్లో మాట్లాడొద్దని వాళ్ళు మనసులో అనుకోరు? నీకు ఏ విధమైన విలువనిస్తారు వాళ్ళు? అవును, అంతే కదా రమ్మగారు. ప్లస్ నీతో పాటు ఉండే ఆ స్త్రీ, ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేదు. అంటే ఈ అమ్మాయికి ఏదో తెలివితేటలు లేవు, ఇది రొమాంటిక్ కాదు, ఇదేదో కాదు, అదేదో తప్పులు వెతుకుతూ ఉంటారు. అది కాదు కాబట్టి నువ్వెవరితో మరి నీ పెళ్ళం కూడా నువ్వు బాగా ప్రేమగా ఉండే వాళ్ళ కోసం వెళ్ళరా? వెళ్తారు కదా. ఏం చేస్తున్నావు మనం? ఈ షాప్లో బాగుండకపోతే ఇంకో షాప్కి వెళ్ళటల్లా? అదే కదా నువ్వు చేసేవు, నువ్వు నేర్పిస్తున్నావు, అదే జరుగుతుంది. ప్రధానమైంది మనం చెప్తారు రమ్మగారు, నాకు ఒక న్యాయం, తనకు ఒక న్యాయం. అలా ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పు? అంటే ప్రాక్టికల్గా ఆడవాళ్ళు అంత ముందుకు వెళ్ళలేకపోతారు కదా. ఎందుకు వెళ్ళట్లేదు జయ? ఆడవాళ్ళు కూడా ముందుకి చక్కగానే వెళ్తున్నారు. ఇప్పుడు చక్కగా వెళ్ళకపోతే నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు ఇంట్లో ఉండి ఇల్లు సంసారం చూసుకో అని చెప్తున్నారా మగపిల్లలు? జాబ్ చేసే పిల్ల కావాలి, ఇంట్లో కూపస్థమండుకల్లాగా ఉండే పిల్లొద్దు. ఇద్దరం సంపాదిస్తే వేడి నీళ్ళకి చన్నీళ్ళు. ఏది ఈ చన్నీళ్ళు లేకుండా నువ్వు ఉండు? నువ్వు ఉండవు, నువ్వు ఉండలేవు. ఎవరైనా 2-3 ఫ్రెండ్స్ భార్యలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు చక్కగా హాయిగా ఇద్దరు కలిసి కలపోసుకుని సంసారం చేసుకుంటున్నారు, బాగా సంపాదించుకోగలుగుతారు, అవి ఇవి కొనుక్కుంటున్నారు, పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఫారిన్ ట్రిప్లు వెళ్తారు, మనం వెళ్ళలేకపోతున్నాం అనిపిస్తుంది. ఇంతకీ దద్దమని చేసుకుని ఇది ఇంట్లో కూర్చుంటుంది, రోజు అన్నం వండుకు తింటాం, గిన్నెలు తొండ తప్పిస్తే దీనికి ఏం రాదనిపిస్తుంది. ఇది కూడా ఈ అమ్మాయి కూడా ఏదైనా చేయాలా? అంతేగా. లేదా నువ్వు బయట ఉద్యోగం మాత్రమే చేసుకొస్తే నీ ఇల్లు వాకిలి నడిపి పిల్లలు, స్కూళ్ళు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లులు, పనులు సమస్తమైనవి ఆడవాళ్ళతోటే చేయిస్తారు. అలా వాళ్ళని చూడలేదా? ఉద్యోగం తప్పిస్తే రెండో పని చేయరు. నేను జాబ్ చేస్తాను కాబట్టి నువ్వు పిల్లల్ని నువ్వే చూసుకోవాలనే మహానుభావులు నా దగ్గరికి 10 కేసులు వచ్చినాయి జయ. అతను ఏం చేయడు, అన్నీ నేనే చూసుకోవాలి, జాబ్ చేస్తున్నా, డబ్బులు తెచ్చిస్తున్నా కదా అంటాడు, బాధ్యత అయిపోయింది, మిగిలిన పనంతా ఆడవాళ్లే చేసుకుంటున్నారు. అయినా కూడా ఎవరైనా జాబ్ హోల్డర్ని చూడగానే ఈ అమ్మాయి ఉద్యోగం చేయట్లేదు అనిపిస్తుంది. ఇది ఒక వేరే పాయింట్ జయ, ఇది వేరే పాయింట్. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడేది ఏంటంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ చాటింగ్ కానీ మోతాదు మించకండి. దానివల్ల మీకు వచ్చే థ్రిల్లు, మీరు అనుభవించే సంతోషం పక్కన పెడితే మీ జీవితం ఎవ్వరికి, మీ పిల్లలకు కూడా ఎగ్జాంపుల్గా, బ్యాడ్ ఎగ్జాంపుల్గానే మీరు బ్యాడ్ ఎగ్జాంపులే అవుతారు. ఇలా చేయొచ్చు, ఇది ఓకే అనే విషయాన్ని మీ పిల్లలకి మీరు అక్షరాలా నేర్పించేస్తారు. అలా అక్షరాలా నేర్పించే, అసలు వెరీ సారీ టు సే ఈ మాట, మనం సిగరెట్లు తాగటం సహజంగా చేసేసాం, మందు కొట్టడం సహజంగా చేసేసాం, ఎవరి గురించైనా చులకనగా మాట్లాడడం సహజంగా చేసాం, బూతులు ఎఫ్ సౌండ్ లేకుండా మాట్లాడడం రావటం లేదు పిల్లలకి. నాన్నన్నింటికీ ఎఫ్ అంటాడు. ఇదివరకు షిట్ అనేవాళ్ళు, పేడ నోట్లో, ఇప్పుడు దరిద్రాన్ని నోట్లో వేసుకుంటారు దౌర్భాగ్యులు. మీరు మాట్లాడి దిక్కుమాల సినిమాలు చూసి పిల్లలకి బ్యాడ్ వర్డ్స్ అని అత్యంత సహజమైన వాటిగా నేర్పించేసాం. దాంతోపాటే మీ తాలూకు ఈ దుష్ప్రవర్తన ఉంది చూసారా, పార్ట్నర్కి అన్యాయం చేసేయటం, వాళ్ళ కష్టాన్ని పట్టించుకోకపోవటం, వాళ్ళకి బాధ కలిగిస్తున్నా సరే ఇంకా పోక్ చేయటం, అది కూడా మీ పిల్లలకు నేర్పిస్తారు. రేపొద్దున అది మీరు అనుభవించాల్సి వస్తారు ఖచ్చితంగా. పిల్లల జీవితాలు అన్యాయం అయిపోవటం, ఎంజాయ్మెంట్కి ఒక హద్దు పద్దు లేకపోవటం, ఎక్కడ ఒక్క బ్యారికేడ్ లేదు, ఏ పరిధి లేదు, మనకి గీతలు లేవు. ఈ గీతల్లో బతికిన వాడు చక్కగా ఉంటాడు, వాళ్ళ పిల్లలు బాగుంటారు. జ్ఞాపకం చేసుకోండి, మీరు గీతల్లో ఉన్న నాన్నల పిల్లలు కదా, అంతే కదా. మన నాన్నని గుర్తు చేసుకోండి, గీతలు దాటిన నాన్నల కొడుకులు ఎలా ఉంటారు? మనకి ప్రత్యక్షంగా ఎగ్జాంపుల్స్ ఎన్నో చూస్తున్నామా. మన నాన్నల్ని గుర్తు చేసుకోండి. ఇది 50 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు, 40 దాటిన ప్రతి వాళ్ళకి మన నాన్నలు ఎంత ఎథికల్గా ఉన్నారు, ఎంత జాగ్రత్తగా జీవితాలు నడుపుకున్నారు. మనమేంటి చేతిలోకి డబ్బులు రాగానే ఇంత విశృంఖలత, స్మార్ట్ ఫోన్ లాగానే విశృంఖలత, ఎవడూ చూడ్డు కాబట్టి చేసేస్తాం. చూడకూడని వ్యక్తి చూసేశాక తర్వాత నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? నీతో పాటు ఉన్న నీ పిల్లలు, నీ కజిన్స్, ఉన్న సమాజం అంతా ఏ పక్కకి తీసుకెళ్తావు? పైగా 10 ఏళ్ల లోపల పిల్లలు ఏది చూస్తారో 30 ఏళ్ల తర్వాత వాళ్ళు అదే చేస్తారు. 30 ఇచ్చాక ఖచ్చితంగా. ఈ 10 ఏళ్ల లోపల తల్లుల ఏడుపుని, తండ్రుల దౌష్ట్యాన్ని చూసిన పిల్లలు సేమ్ డిట్టో నాన్నలాగానే ప్రవర్తిస్తారు, లేదా ఆ మనిషి మీద ద్వేషం పెంచుకుంటారు. ద్వేషం పెంచుకున్న ప్రవర్తనలో తేడాలు ఏముండవు, ఇవే చేస్తారు జయ. అసలు నెగిటివిటీ రాదంటారండి? నెగిటివిటీ వస్తుంది, అయినా వీళ్ళు కూడా చేస్తారు. అది టేకెన్ గ్రాంటెడ్గా తీసుకుంటారు.
నెగిటివిటీ వస్తుంది, నాన్నల మీద అయిష్టం వస్తుంది. దానివల్ల ఏం ప్రయోజనం? ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు కదా. ఇది చెయ్యకూడదు అనేది వాడి బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలా. నాన్న చేశాడు మనం చెయ్యొచ్చు అని కూర్చుంటుంది లోపల సబ్కాన్షియస్లో. ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తే మా నాన్న కూడా ఇలాగే చేశాడు. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్స్ అసలు ఈ మాట ఎప్పుడు చెప్పకూడదు అనుకుంటా, కానీ వాళ్ళకి గుర్తొచ్చింది నాకు. మా నాన్న తాగేవాడు, నేను తాగుతాను, నా కొడుకు తాగుతాడు, చూస్తే ఏమవుతుంది? ఏది ఇదే మాటతో మా నాన్న చచ్చిపోయాడు, నేను చచ్చిపోతాను, నా కొడుకు చచ్చిపోతాడు అని నువ్వను. కొడుకు చచ్చిపోతాడన్న మాట ఎంత నొప్పిని కలిగిస్తుంది. తాగుతాడన్నది ఎందుకు నొప్పిని కలిగించట్లేదు? దీని పర్యవసానం ఇదేనని నువ్వెందుకు నమ్మవు? నువ్వెందుకు అనుకోవు? అంత ఊహించలేకపోతారు రమ్మగారు. ఎందుకు ఇది ఊహించాడు కదా తీసేసుకుంటారు. అయ్యో 6-7 ఏళ్ళ నా కొడుకు నేను తాగుతుండగా చూస్తే పెద్దయ్యాక మేము తాగలా, మన నా కొడుకు తాగుతాడు అన్నట్టుగా తాత చచ్చిపోయాడు నా కొడుకు చచ్చిపోతాడని 5-6 ఏళ్ళ పసిబిడ్డని నువ్వు అనుకోగలవా? అనగలవా? ఎంత నొప్పిగా ఉంటుంది లోపల. ఏమి ఇది ఎందుకు నొప్పిని కలిగించదు మీకు? ఎందుకు కలిగించదు? ఎందుకు జాగ్రత్త పడం మనం? నీ విశృంఖలత నీ పిల్లాడికి రావాల్సిందే అంటావా? నువ్వు నాశనం చేసుకునే జీవితం అదే కావాలా? అలాగే చేయాలా మనం? ఆడైనా మొగైనా జయ, నేను మగవాళ్ళ పేర్లు చెప్తున్నాను ఇక్కడ, ఆడవాళ్ళు కూడా అంతే. కానీ పిల్లల దాకా ఆలోచించలేకపోతారేమో అనుకుంటాను రమ్మగారు. అయ్యో వాళ్ళ సుఖం, వాళ్ళ ఎంజాయ్మెంట్, ఈ క్షణానికి నేను ఇంకొకరితో చాట్ చేస్తున్నాను, నేను సంతోషంగా ఉన్నానా, అంతే చాలు. చూసింది నన్ను ఏం చేయగలుగుతుంది అనే ఒక ఆలోచన కూడా చాలా మందిలో కనిపిస్తుంది రమ్మగారు. పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు జయ. 20 ఏళ్ళ 19 ఏళ్ళ ఆడపిల్లలు ప్రేమల్లో పడతారు, ఎవరినో చేసుకుంటాం అంటారు. నువ్వు చాట్ చేయట్లేదా అంటారు నాన్నని. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అసలు అది ఎందుకు ఆలోచించాం మనం? అసలు పిల్లల దాకా ఎందుకండి? మనతో ఉన్న మనిషిని మనం ఇబ్బంది పెట్టడమే కదా అది. అదేలా కదా. అంటే ఆమె అంత లెక్క ఉండదు జయ. ఆమె కానీ అతను కానీ పార్ట్నర్స్కి అసలు లెక్కే లేదు. పిల్లలు పెద్ద లెక్క కదా, పిల్లలు చాలా పెద్ద లెక్క. ప్రధానమైంది ఇలాంటి పనుల వల్ల పర్యవసానం ఏమిటి అనేది ఆలోచించి ఒక గీత గీసి పెట్టుకోవాలి. గీతలో ఉండాలి. ఈ బ్రాకెట్స్ని ఎప్పుడైతే దాటుతామో మన జీవితాల మీద మనకి కంట్రోలే ఉండదు, పట్టు లేదు, ఉండదు, ఇంకేం లేదు. ఇక నీ లైఫ్కి అర్థమే లేదు. ఎన్నో రకాల జీవజాలాలు పెరుగుతుంటాయి. 80 కోట్ల 1000 కోట్ల జీవజాలం ఉంది భూమి మీద. నువ్వు కూడా అందులో ఒక జీవాన్ని, మనిషివి కాదు నువ్వు. అంతే కదా? అంతే రమ్మగారు. దీనికి ఏం విలువ లేదు కదా జయ. దీనికి విలువ ఉంచుకోవాలంటే నీకు చిన్న గీతలు ఖచ్చితంగా ఉండాలి. పెద్ద పెద్ద బ్యారికేడ్స్ చాలా ఎథికల్గా బతకలేకపోతాం ప్రపంచంలో, కష్టం అనిపిస్తుంది. కొన్ని గీతలు పెట్టుకో. ఈ హద్దు దాటద్దు, ఇక్కడ ఉందాం అని ఆలోచిస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు సమాజం పోతున్న వెర్రిపోకడల్లోంచి కొంచెం మనం వెనక్కి గీత లోపలికి వెళ్ళగలుగుతాం. గీతలో నువ్వు ఉండి ఈ గీత గీసి నేర్పించు పిల్లలకి. అది టీచర్స్ నేర్పించాలి స్టూడెంట్స్కి. టీచర్కి ఏ గీత లేదు, నువ్వు అన్నీ దాటేస్తావు, నువ్వు ఎవరికి నేర్పిస్తావు? ఏం నేర్పిస్తావు? సైన్స్ ఒకటి చెప్తే చాలదు కదా. సైన్స్ మ్యాథ్స్ సరిపోతాయా? ఎథిక్స్ నేర్పించద్దా? అది టీచర్స్ నేర్పించాలి, పేరెంట్స్ నేర్పించాలి. వీళ్ళిద్దరూ హద్దులు దాటడం వల్లే ఇప్పుడు సమాజం ఇంత పాడవుతోంది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పసిబిడ్డల్ని వదలటానికి కూడా ప్రాణభయంతో చచ్చిపోయే రోజు ఎందుకు వచ్చిందంటే ఎథిక్స్ లేవు, లిమిట్స్లో ఉండటం. కేవలం మార్కులు ర్యాంకుల వైపు పరుగులు పెట్టడం తల్లిదండ్రులుగా చేస్తున్న తప్పు. అంతే. ఏదో సంపాదించేసుకుంటున్నాం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి పోటీ పడటం. మన పక్కింటోళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఎదురింటోళ్ళు ఈ విధంగా ఉన్నారు, మనం కూడా డబ్బు సంపాదన అదే ధ్యేయంగా వెళ్ళిపోయి. అయ్యో ఇదే కాదు, ఇప్పుడు వాడెవడో ఎంజాయ్ చేస్తున్నాడు నేను చేయట్లేదు, నువ్వు కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్లు మొదలు పెడుతున్నారు కదా, అది కూడా పోటీయే. ఇంకా ఒకటి రమ్మగారు ఏంటంటే, నేను చిన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయా, నేను అనుభవించలేకపోయినా, పిల్లలైనా అనుభవించాలి కదా. ఇలాంటివన్నీ పెట్టుకోవడంతో వాళ్ళకంటే ఏది నేర్పించాలో మీరు అన్నారు చూసారా, ఒక గీత అనేది అసలు అలాంటిది ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉండట్లేదు. మనమంతా మొట్టమొదటిగా నేనేమిటి, నాకు ఏ గీత కావాలి అనేది ప్రతి వాడు ఆలోచించుకోవాలి. ఇది నేను ఎదుర్కోవాల్సి వస్తే నా రెండో మనిషి నుంచి అనేది ఆలోచిస్తే ఆగిపోతుంది. తప్పకుండా ఇక్కడ ఆపాలి. ఎక్కడ ఆపాలో ఆ ఒక చుక్క పెట్టుకోండి. ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం. అంతే. థ్యాంక్ యూ రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.